హాయ్ అండి, అందరికి నమస్తే. వెల్కమ్ టు రాధా హర్షిత విలేజ్ లుక్స్. వీడియో చేసే ముందుగా లైక్ చేయండి. వారం రోజులు అవుతుందన్నమాట నేను వీడియో పెట్టి. ఇంట్లో మా హర్షి పాపకి అయితే బాగాలేదనమాట. జ్వరం వేడెక్కిపోయి జ్వరం అయితే వచ్చింది. అందుకోసం ఇక నా ఇంట్లో పిల్లలకు బాగాలేకపోతే మనం పెద్దవాళ్ళు ఏం చేయాలన్నా కూడా అది హుషారనేది ఉండదు. ఇప్పుడైతే సమ్మర్ హాలిడేస్ అయితే స్కూల్కి అయితే ఇచ్చున్నారు. మా పెద్ద అబ్బాయికి కూడా ఎగ్జామ్స్ అయితే అయిపోయినాయి. ఇక అందరూ ఇంటి దగ్గరే ఉన్నారు. హాలిడేస్ ఇవ్వకముందే హర్షి పాపకి జ్వరం అయితే స్టార్ట్ అయ్యింది. చూపిస్తూనే ఉన్నాం, కానీ బాగా డల్ అయిపోయిందనమాట. ఇంట్లో పిల్లలు బాగుంటేనే కదా మనం కూడా పెద్దవాళ్ళం బాగుండేది. అందుకే ఇక నా వీడియో చేయాలన్నా కూడా నాకు అంత ఇంట్రెస్ట్ అయితే కలగలేదనమాట. అలాగే ఇప్పుడైతే ఈరోజు వీడియో పెట్టకపోతే మళ్ళీ మన ఛానల్లో గ్రోత్ అయితే తగ్గుతుంది. ఒక్కోసారి ఛానల్ గ్రోత్ అవుతుంది, ఒక్కోసారి ఇలాంటివి జరగటం వలన వీడియోస్ అయితే ఆగిపోతున్నాయి. ఇలాంటివి ఏముందలేండి, పిల్లలు బాగుంటేనే కదా మనం ఏదైనా హుషారుగా చేయగలుగుతాము. నాకు ఇది ఫస్ట్ టైం అనమాట నేను ఇన్ని రోజులు ఆగింది. అలాగే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఈరోజైతే నేను అంటే ఇప్పుడు తీసిన వీడియో అయితే కాదు, ఒక 2-3 వారాల క్రితం తీసిన వీడియో అనమాట. ఇక ఇవే ఉన్నాయి, కొత్తగా వీడియో తీయటానికి నాకు కుదరలేదనమాట. పాపను చూసుకోవడమే సరిపోతుంది. ఇంక అంతకుముందు చేసిన అంటే 2 వారాల క్రితం వీడియో అనమాట ఇది. కొత్తగా వీడియో తీయాలన్నా ఇంట్లో పిల్లకి అంటే పాపకు బాగాలేదు కదా, అందుకే ఇక వీడియో తీయలేకపోయినా. అందుకే నాకు 2 వారాల క్రితం వీడియో అంటే ఇక నా ఛానల్ కూడా గ్రోత్ తగ్గుతుంది. ఇలాగే వదిలేస్తే ఎంత కష్టపడి ఛానల్ గ్రోత్ చేసుకుని మధ్యలో ఇలాంటివి తగిలినప్పుడు ఖచ్చితంగా చేయాలన్న హుషారైతే ఉండదు. ఇక అందుకే అంతకుముందు వీడియో అయితే పెడుతున్నాను అనమాట. ఒకసారి అప్పటికప్పటికి చేయాలంటే కుదరదు. కొన్ని పాత వీడియోలు అయితే పెడుతూ ఉంటారు ప్రతి యూట్యూబర్ అయితే. రెగ్యులారిటీ అనేది ఉండదు కదా, రోజు తీసి అప్పటికప్పుడు పెట్టాలంటే కుదరదు అనమాట. అందుకే నాకు ఇంట్లో మా పాపకి హెల్త్ బాగాలేకపోతే అందుకని నేను కొంచెం వీడియోస్ వారం రోజుల నుంచి ఆపేసాను అనమాట. అలాగే ఇప్పుడైతే ఈరోజు డైలీ అంటే ఇప్పుడు నేను ఈ వీడియో తీసేటప్పుడు స్కూల్లో అయితే ఉన్నాయి అనమాట, ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. అలాగే మా పాపకు కూడా హాలిడేస్ అయితే ఇవ్వలేదన్నమాట. అంటే ఆ రోజు అంటే దోసపిండి అయితే ఉంది, దానికోసం పల్లీ చట్నీ అయితే చేస్తున్నాను. ఇంకో పక్క బంగాళదుంపలు అయితే ఉడకబెట్టుకున్నాను. బంగాళదుంపల కర్రీ అయితే చేస్తున్నాను. అలాగే నాకు ఆ రోజు అంటే అప్పుడు తీసిన వీడియో అనమాట. అప్పుడు నాకు ఉప్మా తినాలనిపించిందనమాట. ఉప్మా చట్నీ అయినా వేసుకోవచ్చు, లేదా నాకు పంచదార అంటే చాలా ఇష్టం అనమాట. ఇక పంచదార వేసుకొని కొంచెం ఉప్మా అయితే తినాలని ఒక గ్లాసు ఈ ఉప్మా రవ్వ అయితే వేసాను. చాలా ఇష్టం నాకు. గోధుమ రవ్వ అంటే ఇదైతే వేడి చేస్తుంది, గోధుమ రవ్వ అయితే సలవ చేసిద్ది అనమాట. అది అస్సలు ఇష్టం ఉండదు నాకు. ఇదైతే ఇష్టం అనమాట. అందుకే ఒక గ్లాసు నా ఊరికైతే చేసుకున్నాను. మా చిన్నవాడికి కూడా చాలా ఇష్టం. నా తింటే వాడైనా తింటాడు, లేకపోతే నా కోసమని నేను చేసుకుంటున్నాను. ఇప్పుడు ఒక గ్లాసు రవ్వకి 2 గ్లాసుల వాటర్ పోస్తే ఈ పిండి అనేది గడ్డలు కట్టకుండా చాలా బాగా ఉడుకుతుందనమాట. బాగుంటుంది. కొంచెం రవ్వగా ఉంటే బాగుండదు ఈ ఉప్మా. ఇంకా ఇందులో అల్లం వేసుకోవచ్చు, అంటే చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని అల్లం వేసుకోవచ్చు, టమాటాలు, పచ్చిమిరపకాయలు ఇవన్నీ వేసుకోవచ్చు. కానీ నాకు అంతగా నచ్చదు. అందుకోసం ఉల్లిపాయలు, అలాగే అందులో పచ్చెనపప్పు అంటే పల్లీలు కూడా వేసుకోవచ్చు, వేరుశెనగపప్పు కూడా ఫ్రై చేసుకున్నాయి. అంటే మనం తాలింపు పెట్టుకుంటాం కాబట్టి అందులో వేరుశెనగపప్పు కూడా వేసుకోవచ్చు. చాలా బాగుంటాయి అన్నమాట. జీడిపప్పు వేస్తే ఇంకా టేస్ట్ బాగుంటుంది అనమాట. మనకి మధ్య మధ్యలో తగులుతూ అంటే తినేటప్పుడు తగులుతూ ఉంటే చాలా బాగుంటుంది. చేతిలో కెమెరా ఉంది కాబట్టి ఒక చేతితోటే కలపాల్సి వచ్చిందనమాట. ఉండలేం లేకుండా మనం సిమ్లో పెట్టి ఇలా అయితే కలిపేసుకోవాలి. ఒక గ్లాస్కి 2 గ్లాసులు కానీ వేస్తే కరెక్ట్గా సరిపోతుంది. కొంచెం నీళ్ళు ఎక్కువైనా పర్వాలేదు, నాకైతే గట్టిగా ఉండాలి, మరి అంత లూజ్గా ఉంటే నచ్చదు. ఇప్పుడైతే ఉప్మా రెడీ అయిపోయింది. ఒక పక్క వేరుశెనగపప్పు అయితే ఫ్రై చేశాను, చట్నీ కూడా పెట్టేశాను. అంటే దోసపిండి ఉందన్నమాట. అలాగే ఇంకో పక్క అయితే బంగాళదుంపలు ఉడికినాయి కదా, అవి అయితే పైన ఉన్న స్కిన్ మొత్తం తీసేసాను అనమాట. అంటే తొక్క మొత్తం వలిసేసి ఇక నా తాలింపు అయితే పెట్టేశాను. ఇంకో పక్క అయితే అన్నం అయితే పెట్టేస్తున్నాను అనమాట. తాలింపు అంటే ఇక తాలింపు గింజలు, తగినంత ఆయిలు, అలాగే ఉల్లిపాయలు ఎర్రగా వచ్చిన తర్వాత ముందుగా ఈ టమాటాలు అయితే సన్నగా కట్ చేసి వేసాను. ఇక్కడైతే ఇక అన్నం అయితే సిమ్లో పెట్టేశాను అనమాట. బంగాళదుంప కర్రీ కోసం ఇక్కడ టమాటాలు వేసాను కదా, టమాటాలు అంటే బంగాళదుంపలు ఉడికించుకున్నాం కాబట్టి ఇందులో ఫస్ట్ టమాటాలు వేయటాలకే బంగాళదుంప ముక్కలు వేయాల్సిన అవసరం లేదు. టమాటాలు బాగా ఉడికితే మనకి గ్రేవీగా వస్తుంది. ఇది ఫ్రై అయినా చేసుకోవచ్చు, లేదా చిక్కగా కొద్దిగా వాటర్ అంటే గోరు పులుసు అంటారు కదా, అలా పెట్టుకున్నా కూడా కూర చాలా బాగుంటుంది అనమాట. అలాగే ఇందులో ఖచ్చితంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేయాలి. అలాగే ధనియాల జీలకర్ర పౌడర్ కూడా వేస్తేనే టేస్ట్ బాగుంటుంది అనమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయటం వల్ల కూర టేస్ట్ బాగుంటుంది. ధనియాల జీలకర్ర పౌడర్ వల్ల
మనకి కూర టేస్ట్ బాగుంటుంది, అలాగే చిక్కగా వస్తుంది అనమాట, గ్రేవీ వచ్చిద్ది. పులుసు అదే పులుసు కానీ చింతపండు పులుసు పోసామనుకోండి చిక్కదనం వస్తుంది, టేస్ట్ బాగుంటుంది, ఫ్రై కూడా బాగుంటుంది అనమాట. అందుకే నేను ముందుగానే ఈ ధనియాల జీలకర్ర అంటే గరం మసాలా, చెక్క, లవంగాలు, గసాలు ఇవన్నీ వేయకుండా అచ్చంగా ధనియాలు, జీలకర్ర, మెంతులు, ఆవాలు ఇవన్నీ పచ్చిగా పట్టించేసాను ఈసారి. ఎప్పుడు నేను ఇవన్నీ ఫ్రై చేసుకొని కొద్దిగా కరివేపాకు కూడా ఫ్రై చేసిన ఆ పొడి అయితే ఖచ్చితంగా మా ఇంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను ముందుగా ఎలా స్టోర్ చేసుకుంటానో అది కూడా అలాగే ముందు పట్టి పెట్టుకుంటాను. ఈ 2 గాని ఉంటే చాలు కూరల టేస్ట్ బాగుంటుంది, మనకు ఉదయం పూట హడావుడి లేకుండా కూడా బాగుంటుందన్నమాట. ఇప్పుడైతే సమ్మర్ హాలిడేస్ అయితే ఇచ్చారు, స్కూల్ టైంలో అయితే మనం ఈ ఎక్కువగా గరం మసాలా కాకుండా ఈ ధనియాల జీలకర్ర పౌడర్, అల్లం పేస్ట్ కానీ ఉంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూరలు చకచక త్వరగా చేసుకోవచ్చు, పిల్లల్ని కూడా స్కూల్కి పంపచ్చు. ఖచ్చితంగా మాకైతే 50 రోజులు అంటే 49 రోజులు అంటే వచ్చే నెలంతా పై వచ్చి జూన్ 12 దాకా అయితే సెలవులు అయితే ఉన్నాయన్నమాట. అప్పటిదాకైతే అంత హడావుడి అయితే లేదులేండి. ఉదయం పూట అయితే ఈ నెల 12 రోజులు హడావుడి అయితే తగ్గిందనమాట. ఈ నెలలో అంటే ఏప్రిల్ 24 సెలవులు అయితే ఇచ్చారనమాట. కనీసం నెల 15 రోజుల దాకా అయితే సెలవులు అయితే ఇచ్చారనమాట. ఇప్పుడైతే టమాటాలు చూసారా మెత్తగా మగ్గిపోయినాయి అనమాట. మగ్గిన తర్వాత ఒకేసారి నేను మీకు చూపించటానికి ఇందులో నేను ఉప్పు, కారం, ధనియాల జీలకర్ర పౌడర్ కొద్దిగా ఒక చిటికెడు మాత్రమే ఉందన్నమాట. గరం మసాలా పౌడర్ టేస్ట్ బాగుంటుందని చాలా తక్కువే, అసలు గరం మసాలా పౌడర్ అయితే వేయను, కొద్దిగా ఉండింది ఒక చిటికెడు అదైతే వేసాను. ఇంకా నా అప్పటి నుంచి అయితే ఇప్పటి వరకు అయితే పట్టలేదనమాట. మేము చాలా రేర్గా అయితే వాడతాము, అసలు వాడము. అదైతే వేసాను అనమాట. ఇంకా ఉప్పు, కారం అంటే సాల్టే ఎక్కువ యూజ్ చేస్తాను అందులో, ఫ్రై కూరల కంటే సాల్టే వేయాలి, కల్లుప్పు అయితే వేయకూడదు. ఈ ఉప్పు, కారాలు ఇవన్నీ వేసిన తర్వాత ఇప్పుడైతే ఇదిగండి ముందుగా ఈ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఉడికించుకున్న ఈ బంగాళదుంప ముక్కలైతే అందులో వేసేసి అలా తిప్పేసాను అనమాట. ఇంక ఫుల్ వీడియో అయితే చేయలేదులేండి. నేను ఎక్కడైతే ఇదిగండి అంతకుముందు అంటే నేను అప్పుడు కేక్ చేశాను కదా, అప్పుడు తీసిన వీడియో అనమాట ఇది. ఇప్పుడు ఈ పాటికే మీకు అర్థమైపోయి ఉంటుంది. కేక్ అయితే తెల్లారి పొద్దున ఇక ఉంది కదా, ఇక మిగతా అయితే చాలా బాగా అయితే కుదిరిందనమాట. కేక్ అయితే సింపుల్గా మన ఇంట్లో ఉన్న వాటితోటి, జీడిపప్పు అంటే ఒక్కోసారి ఉండదు కదా, వేరుశనగపప్పు అయితే మనం చట్నీల కోసం ఖచ్చితంగా ఇంట్లో ఉంటుంది కదా, ఇక దాంతో నేను ఇంట్లో ఉన్న వాటితోటే సింపుల్గా ఈ కోకో పౌడర్ వేసి ఈ కేక్ అయితే చేశానమాట. ఎగ్ కూడా వేయలేదు ఇందులో. ఈ కేక్ ఎలా చేయాలి, మన ఇంట్లో ఉన్న వాటితోటి తక్కువ ఖర్చుతోటి టేస్టీగా ఉండే కేకు సింపుల్గా ఎలా చేయాలో మన ఛానల్లో వీడియో అయితే ఖచ్చితంగా అయితే ఉంది, నచ్చితే చూడండి. ఇక ఇది చేయగానే పిల్లలు అయితే చాలా ఇష్టంగా అయితే తిన్నారనమాట. ఇందులో బెల్లం కూడా వేసి చేయొచ్చు, అప్పుడు ఇంకా హెల్దీ అనమాట పిల్లలకి. ఇప్పుడైతే ఇక నాదైతే డబ్బాలు అయితే పెట్టేశాను అనమాట, మరుసటి రోజు పిల్లలు తింటారని. ఇక్కడైతే ఇదిగండి ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవాల్సిన అవసరం లేదనమాట, ఒక 4-5 రోజులు బయట అయితే పెట్టుకోవచ్చు. ఎక్కువగా మనం ఫ్రిడ్జ్లో పెట్టినవి అయితే ఎక్కువ శాతం తినకుండా పిల్లలకు కూడా పెట్టకుండా ఉంటే చాలా వరకు మంచిది. నేను ఎక్కువగా ఫ్రిడ్జ్లో పెట్టినవి అయితే అసలు పెట్టను అనమాట. ఏదన్నా ఇక పాడైపోతుంది, ఇది నెక్స్ట్ రోజుకి కావాలనుకున్నదే వాడతాను. అలాగే ఇప్పుడు మనకి సమ్మర్ స్టార్ట్ అయింది కదా, ఇక సమ్మర్ వచ్చిందంటే ఖచ్చితంగా మా గార్డెన్లో ఉన్న ఈ మల్లె చెట్టు అయితే ఖచ్చితంగా సంవత్సరానికి ఒకసారి, అంటే ఒకసారి కదా 2 సార్లు అయితే పూలు అయితే పోస్తుంది. ఇక ఇది ఒక 4-5 రోజుల క్రితం తీసిన వీడియో అనమాట. మల్లెపూలు అయితే నేను ఇక హర్షి పాపకు బాగలేదని చెప్పాను కదా, ఆ రోజు పూలు స్టార్ట్ అయినాయి, ఇక కొయ్యలేకపోయాను అనమాట. చూసారా ఉదయాన్నే ఇక చెట్టు నిండా ఈ పూలు ఉండేలకి ఫస్ట్ టైం పూలు పూసినాయి అంటే ఖచ్చితంగా ఇలా అయితే వదిలేస్తాను అనమాట. తెల్లారిపోతున్నా ఇక పటాలు పెట్టుకోవడానికి అప్పుడు మాత్రమే కోస్తాను. కోసే ముందుగా ఒకసారి అయితే వీడియో తీశాను, ఎంత కలగా ఇక మా గార్డెన్లో మా చెట్టు ఇంటి ముందు ఈ పూలైతే స్టార్ట్ అయినాయి అనమాట. పూలైతే చాలా బాగుంటాయి, లావు మొగ్గలు, ఆకు ఎక్కువ వచ్చింది ఈసారి, పువ్వులు కొంచెం తక్కువ వచ్చినాయి. ఇంతేనండి ఈరోజు ఈ వీడియో ఇంతటితోటి అయితే ఎండ్ చేస్తున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.